మహాభారతంలో కౌరవుల వైపు ఉన్న అర్జునుడి కంటే గుణవంతుడు అని పేరు తెచ్చుకున్న వ్యక్తి కర్ణుడు. కర్ణుడు కరుణ కలిగిన వాడు. అవతల వాళ్ళు ఏదడిగినా లేదనకుండా ఇచ్చాడు కాబట్టి అంత గొప్పవాడిగా నిలిచాడు. చాలా మంది కర్ణుడిని అర్జునుడు అధర్మంగా చంపాడని అంటారు. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే కర్ణుడు తన ప్రాణాలను కృష్ణుడికి దానం చేశాడు. కర్ణుడు ఎలా పుట్టాడు, అతనికి అన్ని శాపాలు ఎందుకు వచ్చాయి, కర్ణుడు చివరి క్షణంలో శ్రీకృష్ణుడి మధ్య జరిగిన సంభాషణ ఏంటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. పూర్వం దందోద్భవ అనే రాక్షసుడు సూర్యునికి ఘోర తపస్సు చేస్తాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలని కోరుకోమంటాడు. అప్పుడు దందోద్భవుడు మరణం లేని వరం అడుగుతాడు. మరణం లేని వరం ప్రకృతి విరుద్ధం, వేరేదేదైనా కోరుకోమంటాడు. దందోద్భవుడు ఆలోచించి నా శరీరానికి 1000 కవచాలు ఇవ్వు. ఒక్కొక్క కవచాన్ని ఛేదించాలంటే అవతలి వాళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఉండాలి అని అంటాడు. దేవతలు ఆ కవచాన్ని ఛేదించకూడదు. ఒకవేళ ఏ మానవుడైనా ఆ కవచాన్ని ఛేదించగలిగితే చివరి కవచం ఉన్నప్పుడు నువ్వు వచ్చి నన్ను కాపాడి తీసుకువెళ్ళు అని అడుగుతాడు. సూర్యుడు సరే అని మాయమైపోతాడు. తర్వాత దందోద్భవుడు తనకు వచ్చిన వరంతో ముల్లోకాలను నాశనం చేస్తూ ఉంటే అది చూసిన మహావిష్ణువు నరనారాయణ రూపంలో భూమి మీద కవల పిల్లలుగా జన్మిస్తారు. ఆ తర్వాత దందోద్భవుడి పైకి యుద్ధానికి వెళ్తారు. అప్పుడు నారాయణుడు యుద్ధం చేస్తుంటే నరుడు తపస్సు చేస్తాడు. అలా 1000 సంవత్సరాలు అయిన తర్వాత నారాయణుడు దందోద్భవుడి మొదటి కవచాన్ని ఛేదిస్తాడు. ఆ తర్వాత నారాయణుడు వెళ్ళి తపస్సు చేస్తాడు. నరుడు యుద్ధం చేసి ఒక కవచాన్ని విరగొడతాడు. అలా 1000 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఇద్దరు యుద్ధం చేసి దందోద్భవుడి 999 కవచాలు నాశనం చేస్తారు. ఇక 1000 కవచాలు నాశనం చేస్తూ ఉండగా సూర్యుడు అక్కడికి వచ్చి దందోద్భవుని తీసుకువెళ్ళిపోతాడు. దాని తర్వాత పూర్వం యాదవ వంశానికి రాజు అయిన సూరసేనుడికి ఒక కూతురు ఉండేది. ఆమెనే కుంతీదేవి. ఒకరోజు దుర్వాస మహర్షి అక్కడికి వచ్చినప్పుడు సూరసేనుడు కుంతీదేవిని పిలిచి మహర్షికి ఎటువంటి లోటు రాకుండా చూసుకోమని చెప్తాడు. ఆమె కూడా ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటుంది. తాను చేసిన మర్యాదలకు మెచ్చి దుర్వాస మహర్షి సిద్ధమంత్రం చెప్పి మనసులో ఏ దేవుడిని అయితే తలుచుకుని మంత్రం చెప్తావో ఆ దేవుడి ద్వారా నీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు చిన్నపిల్లైన కుంతీదేవి ఆ మంత్రం పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి తనకు ఇష్టమైన సూర్యదేవుని తలుచుకొని ఆ మంత్రం చదువుతుంది. అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమయ్యి తన అంశ మరియు దందోద్భవుని అంశం కలిగిన ఒక కుమారుణ్ణి ఇస్తాడు. పుత్రుడు సూర్యుని అంశం మరియు దందోద్భవుని అంశం వలన ప్రకాశవంతంగా కవచంతో మెరిసిపోతూ ఉంటాడు. సూర్యుడు అక్కడి నుంచి మాయమైపోతాడు. అప్పటి వరకు ఆ బిడ్డను చూస్తూ ఉన్న కుంతీదేవి మైమర్చిపోయి తను ఇంకా కన్యనని గుర్తుకు వస్తుంది. ఆ బిడ్డ విషయం తెలిస్తే తన తండ్రి పరువు పోతుందని ఒక బుట్టని తీసుకుని ఆ బుట్టలో ఆ బాబుని పెట్టి దాని నిండా బంగారం నింపి తన రాజ్యానికి ఆనుకొని ఉన్న అశ్వనదిలో వదిలిపెడుతుంది. ఆ బుట్ట ప్రయాణిస్తూ గంగా నదిలో చేరి అంగా అనే రాజ్యం నది ఒడ్డున ఉన్న రాధ మరియు అధిరథానందన దంపతులకు కనపడుతుంది. అధిరథ రథసారథిగా పనిచేస్తాడు. ఆ బుట్టని తీసుకుని చూడగా అందులో కవచకుండలాలతో ఉన్న పిల్లవాడు కనిపిస్తాడు. దేవుడు ప్రసాదించిన బిడ్డగా అతనిని పెంచుకుంటారు. అతనికి వసుసేన అనే పేరు పెట్టాడు. కానీ రాధ ముద్దుగా పిలుచుకునే పేరు కర్ణ అని అతని పేరుగా మార్చుకున్నాడు. కర్ణుడు పెరుగుతున్న సమయంలో రాధ ఒకరోజు కర్ణుడిని పిలిచి ఇలా అంటుంది, కర్ణ, నువ్వు మాకు పుట్టిన సంతానం కాదు, కానీ అంతకంటే ఎక్కువగానే చూసుకుంటాము. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే రేపు నీ కన్నతల్లి వచ్చినప్పుడు నువ్వు మమ్మల్ని మర్చిపోకుండా ఉండడానికి చెప్తున్నాను అని అంటుంది. కర్ణుడు పెరుగుతున్న సమయంలో క్షత్రియులు తనని శూద్రుడు అని హేళన చేస్తూ ఉంటారు. అప్పటి నుంచే కర్ణుడు క్షత్రియ విద్య నేర్చుకోవాలని ఆశపడతాడు. అప్పుడు కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి నాకు క్షత్రియ విద్య నేర్పించరా అని అడుగుతాడు. ద్రోణాచార్యుడు నువ్వు ఎవరు అని అడగగా నేను కర్ణుడని రథసారథి అయిన అధిరథానందన మరియు రాధపుత్రుడను అని చెప్తాడు. అప్పుడు ద్రోణాచార్యుడు ఒక శూద్రుడికి నేను విద్య నేర్పించను అని హేళన చేస్తాడు. అది విన్న పాండవులు నవ్వుతారు. అప్పుడు కర్ణుడికి కోపం వస్తుంది. గురువు గారు, నాకు విద్య నేర్పించడం రాదా మీకు అని అడగగా మీకేంటి, రాళ్ళకైనా నేను విద్య నేర్పించగలను అని అంటాడు. అలాగైతే నేర్పించండి అని అతని దగ్గర విద్యను నేర్చుకుంటాడు కర్ణుడు. అయితే ఒకరోజు ద్రోణాచార్యుడు ఏకలవ్యుని యొక్క బొటనవేలు గురుదక్షిణ కింద అడిగినప్పుడు కర్ణుడికి ద్రోణాచార్యుని మీద ఆశ్చర్యం వేస్తుంది. గురువు ఎప్పుడు తన శిష్యుల్ని వేరువేరుగా చూడరు. అలా చూస్తే అసలు గురువే కాదు అని మీరు ఏ అర్జునుడి కోసమైతే ఏకలవ్యుని యొక్క జీవితం నాశనం చేశారో అతనికన్నా గొప్పవాడిని తిరిగి వస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ద కర్సెస్ ఆఫ్ కర్ణ. కర్ణుడి శాపాలు. అలా వెళ్ళిన కర్ణ చాలా మంది గురువుల దగ్గరికి వెళ్ళి విద్య నేర్పిమని అడుగుతాడు.
కానీ అతను శూద్రుడని ఎవరు విద్య నేర్పేవారు. ఇంకా లాభం లేదని ద్రోణాచార్యుని గురువైన పరశురాముడి దగ్గరికి వెళ్లి నాకు విద్యను నేర్పేమని అడుగుతాడు. అయితే పరశురాముడు నేను నేర్పించను అంటాడు. పరశురాముడు ఉన్నపక్షపాతి కాదు. అతను విద్యను నేర్చుకోవాలనుకున్న వాళ్ళ పట్టుదలను చూసి విద్యను నేర్పించే వ్యక్తి. కానీ కర్ణుడు తన ఒక శూద్రుడని విద్య నేర్పించలేదని, తన ఒక బ్రాహ్మణుడని చెప్పి అతనిని విద్యను నేర్పించమని బ్రతిమలాడతాడు. కొన్ని రోజుల తర్వాత కర్ణుడి పట్టుదలను చూసి పరశురాముడు విద్యను నేర్పిస్తాడు. అలా కర్ణుడికి చాలా అస్త్రాలను నేర్పిస్తాడు. ఒకరోజు పరశురాముడు నిద్రపోదామని చూస్తే నేల మీద పడుకోవడం ఎందుకని, నా ఒడిలో పడుకోండి గురువరి అని అంటాడు. అప్పుడే ఇంద్రుడు కర్ణుడు తన కొడుకు కంటే గొప్పవాడవుతాడని ఒక పురుగు రూపంలో వచ్చి కర్ణుడి తొడ మీద కొట్టడం స్టార్ట్ చేస్తాడు. కొంతసేపు అయిన తర్వాత రక్తం వెళ్ళి పరశురాముడికి తగులుతుంది. అప్పుడు పరశురాముడు నిద్ర నుంచి లేచి చూసి ఆశ్చర్యపోతాడు. ఇంత నొప్పిని కూడా ఓర్చుకున్నావంటే నువ్వు ఖచ్చితంగా క్షత్రుడివే అని, నా దగ్గర అబద్ధం చెప్పి నేర్చుకున్న విద్యలన్నీ నీకు అవసరమైన సమయంలో నువ్వు మర్చిపోతావని శపిస్తాడు. అప్పుడు కర్ణుడు మీరు అనుకున్నది నిజం కాదు, నేను శూద్రపుత్రుడిని అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్తాడు. అంతా విన్న పరశురాముడు తన తొందరపాటుకు బాధపడి కర్ణ నేను ఇచ్చిన శాపం వెనక్కి తీసుకోలేనా అని చెప్పి తన దగ్గర ఉన్న రథము మరియు విల్లుని తనతో పాటు ఇచ్చి పంపిస్తాడు. ఒకరోజు కర్ణుడు బయటకు వెళ్ళినప్పుడు సింహం ఆవుని చంపడానికి వస్తుంది. అప్పుడు కర్ణుడు సింహాన్ని చంపుదామని బాణం వేస్తాడు. అప్పుడు ఆ సింహం మాయమైపోతుంది. ఆ బాణం వెళ్ళి ఆవుకు తగులుతుంది. ఆవు చనిపోవడంతో ఆవు యజమాని అయిన పండితుడు నా జీవనాధారాన్ని చంపేసినందుకు నీవు కూడా నీ చివరి క్షణంలో నిస్సహాయంగా చనిపోతావని శాపం వేస్తాడు. ఆ సింహం మరెవరో కాదు, ఇంద్రుడే. ఆ తర్వాత ఒకరోజు బయటికి వెళ్తుండగా రథం చప్పుడు విని ఒక పాప తన చేతిలో ఉన్న నెయ్యి డబ్బాను కింద పడేస్తుంది. ఇది చూసి కర్ణుడు ఆ మట్టిలో ఉన్న నెయ్యిని పిండి డబ్బాలో వేసి ఆ పాపకి ఇస్తాడు. అప్పుడు భూమాత వచ్చి భూమి మీద పడింది ఏది వెనక్కి తీయకూడదని నీకు తెలియదని, కష్టకాలంలో నీ రథ చక్రం భూమిలో ఇరుక్కుపోతుందని శపిస్తుంది.